హాయ్ అండి. ఎండాకాలం కదా, ఎండలు మండిపోతున్నాయి. కిచెన్‌లో మన ఆడవాళ్ళందరికీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మనకి హీట్. సో, నేను ఈ మధ్య ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ అవ్వగానే లేదా బ్రేక్‌ఫాస్ట్‌తో పాటే మధ్యాహ్నానికి కర్రీస్ కూడా చేసేస్తున్నాను. ఇవాళ మా ఇంట్లో ఏం కూర తెలుసా? ఆలు మటన్ కర్రీ. చూసేద్దాం రండి నేను ఎలా చేస్తున్నానో. నేను దీనికోసము మటన్ కడిగి రెడీగా పెట్టుకున్నా. మళ్ళా వండే ముందు ఇంకొకసారి నీళ్లు తీయొచ్చని. తర్వాత ఒక 4 టమాటోస్ తీసుకున్నా. అంటే ఇది గ్రేవీ కర్రీ అనమాట. తర్వాత ఆలు తీసుకున్నా. ఒక 3 ఆలు వేద్దామని. యాక్చువల్లీ నాకు మటన్‌లో లేదండి కలుపులు వేసుకొని ఉండడం చాలా ఇష్టం. ములక్కాడ మటన్, గోంగూర మటన్, చామదుంపలు మటన్ ఇలాంటివి. కానీ మా ఇంట్లో ఏంటంటే మటన్ అంటే అచ్చంగా మటన్ లాగే ఉండాలి. దాంట్లో ఏం ఉండొద్దనమాట. ఇవాళ మాత్రం నేను ఆలు మటన్ వండడానికి డిసైడ్ అయ్యానండి. ఎవరైనా తింటే తినని లేకపోతే లేదు అంతే. మనము తింటే తినండి లేకపోతే లేదు అంటే మనం ఆడవాళ్ళం అన్నాం అనుకోండి ఆ మాట ఇంట్లో, అది ఎంత పెద్ద మాట తెలుసా అండి? ఇంట్లో వాళ్ళకి హడల్ అయిపోతారు కదా. మరి లేకపోతే ఏంటండి, ఎప్పుడు వాళ్ళ చాయిస్లేనా? మన చాయిస్ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఉండాలి కదా. మా మమ్మీ అయితే చక్కగా గోరుచిక్కుడుగాయ మటన్ కూడా ఉండేదండి. గోంగూర మటన్, మళ్ళా కలగూర, తోటకూర, కొయ్యగూర, పాలకూర కలిపిన దాంతో ఆ కలగూరతో కూడా మటన్ ఉండేది. ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. అంటే ఒట్టి మటనే తింటే ఏం బాగుంటుంది, అందులోకి ఏదైనా కలుపుకుంటే అదొక కాంబినేషన్ అనమాట. ఇవాళ మాత్రం నాకు కుదిరింది ఆలు మటన్. ఇవాళ ఇది చేసేస్తున్నా. ప్రెషర్ ప్యాన్‌లో వండుతున్నా. నేను ఎలా వండుతానో ఒకసారి చూడండి. అందరిలాగా వండుతాను అనుకోండి. చాలా బహుశా ఇట్లా కలుపుల కూరలు చాలా మందికి ఇష్టమే ఉంటాయి. కొందరికి నచ్చదు, మరి ఏం చేస్తాం. ఆయిల్ వేడెక్కింది. దీంట్లోకి నేను ఒక 3 పచ్చిమిర్చి వేసాను. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నా. ఈ కర్రీ గ్రేవీగానే బాగుంటుంది. అంటే గట్టిగా అనుకోండి, మరీ లూజ్గా కాదు, కానీ చాలా బాగుంటుంది టేస్టీగా. లాస్ట్లో దీంట్లో గరం మసాలా వేస్తాను, ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీంట్లోకి ఉప్పు అది వేస్తాను. కొద్దిసేపు మూత పెట్టి పెడతా. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు అది వేస్తే బాగుంటుంది కదా. కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇందులోకి ప్రధాన ఇంగ్రీడియంట్, ఏ నాన్ వెజ్ కర్రీకైనా ప్రాణం అని చెప్పొచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేనైతే వెజ్లో కూడా వాడతానండి. మీరు గమనిస్తుంటారు కదా, వెజ్ కర్రీస్లో కూడా బాగానే వేస్తాను నేను అల్లం వెల్లుల్లి. నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం. మా ఇంట్లో కూడా అందరు తింటారు అలాగనమాట. సాల్ట్ వేద్దాం కొద్దిగా. కొద్దిగా వేస్తున్నా, తర్వాత వేయచ్చని. అల్లం వెల్లుల్లి కొద్దిగా పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేస్తున్నా. ఇప్పుడు ఇందులోకి టమాటో వేస్తున్నాను. ఇవి ఒక 3 మీడియం సైజ్ టమాటోస్. అదే మామూలుగా గిన్నెలో అనుకోండి, మనం ముందుగానే టమాటో వేయం కదా. ఎందుకంటే టమాటో వేస్తే మళ్ళా మటన్ ఉడకదని. ప్రెషర్ ప్యాన్ కాబట్టి ముందర టమాటా వేసాను. ఎందుకంటే ఈ మధ్య టమాటాలు అసలు గుజ్జుగా రావట్లేదు, మీరు అందరు గమనించి ఉంటారు. అవేంటో ఇట్లా పీసెస్ పీసెస్ లాగా పైన తేలుతున్నాయి. అందుకని కొంచెం టమాటా మగ్గబెట్టిన తర్వాత కర్రీ వేస్తా. కొద్దిగా మూసి పెడుతున్నా. టమాటో మగ్గిందో లేదో చూద్దాము. మగ్గిపోయింది. లేదంటే ప్లాస్టిక్ ముక్కల్లాగా పైన తేలుతున్నాయండి కొన్ని కర్రీస్లో. అయితే చికాకు అనిపిస్తుంది. మరి ఇవి హైబ్రిడ్ టమాటోలో ఏంటో మనకు తెలీదు, కానీ బాగుండట్లేదు. అందుకనే ఫస్ట్ టమాటో మగ్గించేసాను. అయితే నేను పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి వేసాను. ఒక స్పూన్ కారం వేస్తున్నా, ఎందుకంటే టమాటోలు బాగా వేసాను కదా, సరిపోతుందిలేండి. సరిపోతుంది.
కారం, ధనియాల పొడి. ధనియాల పొడి 1 స్పూన్ వేసా. గరం మసాలా తర్వాత వేస్తాను. చలో ఇప్పుడు ఇందులోకి మటన్ వేసేద్దాం. ఇప్పుడు నేను ఆలు ఇది మటన్ ఆలు కాంబినేషన్ అయినా ఆలు ఇప్పుడు వేయను, ఎందుకంటే మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా. ఒక విజిల్ మటన్ ఉడికిన తర్వాత ఆలు యాడ్ చేస్తా, అప్పుడు 2 సమానంగా ఉడుకుతాయి. లేదంటే ఆలు మొత్తం మ్యాష్ అయిపోతుంది కదా, బాగుండదు. కొంచెం పీసెస్గా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా ఇందులోకి లైట్గా నీళ్లు వేద్దాం. మటన్లో నీళ్లు ఉంటాయి అనుకోండి, కానీ మనం కొంచెం అది బాయిల్ అవ్వాలి కదా, అందుకని కొద్దిగా నీళ్ళు వేస్తాం. చలో ఆలు వేసే ముందు మళ్ళీ ఒకసారి ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మామూలు మూత కాకుండా నేను కుక్కర్ విజిల్ పెట్టేస్తా. సరిపడా నీళ్లు వేసాను, అంటే మటన్ ఉడికేంత వరకే. ఆలు తర్వాత యాడ్ చేస్తా, 1 విజిల్ రానిద్దాం. ఇప్పుడు ఏంటంటే విజిల్ పెట్టేస్తున్నా. ఓకే, ఇప్పుడు కొంచెం తెరిచి చూద్దాం. మటన్ ఉడికిపోయి ఉంటుంది, లేతగా ఉంది. మటన్ ఉడికిపోయి ఉంటుందిలేండి, కానీ ఇప్పుడు ఇందులోకి ఆలు వేసేస్తా, ఎందుకంటే ఆలు తొందరగా ఉడుకుతుంది కదా, మటన్కి కొంచెం టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. ఇలా దీని ప్లేస్లో మనము చామదుంపలు వేసుకున్నా బాగుంటుంది, ములక్కాడలు వేసుకున్నా బాగుంటుంది. కొద్దిగా ఉప్పు పట్టేటట్టుంది, ఉప్పు వేస్తా. ఇందులో ఆలు వేసేసాను నేను. కొద్దిగా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు గరం మసాలా వేస్తా. కొత్తిమీర లాస్ట్ కర్రీ దింపిన తర్వాత వేయచ్చు. కొద్దిగా గరం మసాలా. ఇది నా దగ్గర ఉన్న గరం మసాలా చాలా స్ట్రాంగ్ అండి. నేను ఇది మన వీడియోస్లో ఉంది చూడండి, నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. అన్ని స్పైసెస్ వేసి చాలా స్ట్రాంగ్, చాలా బాగుంటుంది. 1 స్పూన్ వేస్తే చాలు. ఇంకొక విజిల్ వస్తే సరిపోతుంది. కుక్కర్ విజిల్ తీసాను. వావ్, నేను చెప్పాను కదా మటన్కి ఆలుకి ఉడకడానికి టైం డిఫరెన్స్, అందుకే మటన్ 1 బాయిల్ ఉడికిన తర్వాత మాత్రమే ఆలు వేయాలి. లేదంటే ఈ ఆలు మొత్తం మ్యాష్ అయిపోయి కూర చెడిపోతుంది. వేస్తాను కొత్తిమీర. ఓకే, ఇలా రెడీ అయిందండి మా ఆలుగడ్డ మటన్ కర్రీ, మటన్ ఆలు కర్రీ. కర్రీ రెడీ అయిపోయింది. ఒక డిష్లోకి తీసి పెడతాను. ఓకే, ఈజీగా ఉంది కదా రెసిపీ, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకే, బాయ్.